హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దీపావళి పూజా విధానం. పూజా స్థలాన్ని శుభ్రంగా తయారు చేయండి. ఇంటి లోపల మరియు బయట శుభ్రం చేయాలి. స్నానం. పూజకు ముందు స్వచ్ఛంగా స్నానం చేయాలి. పూజ వస్తువులు: గణపతి, లక్ష్మీ పూజామూర్తులు లేదా చిత్రాలు, దీపాలు, పువ్వులు, పండ్లు, నైవేద్యాలు, మిఠానీ, పళ్ళు, నాణాలు, కుంకుమ, పంచామృతం, పాలు, తేనె, పన్నీరు, మిఠాయి. ధూపం. 2. పూజస్థలాన్ని శుభ్రపరచడం. పూజస్థలాన్ని శుభ్రంగా చెయ్యాలి. కొత్త పేపర్, వస్త్రం లేదా పట్రం అలంకరణ కోసం పెట్టండి. మంగళమైన రంగులతో ఆవరణాన్ని అలంకరించండి. 3. గణపతి పూజ. గణపతిని మొదట పూజించడం ముఖ్యము, ఎందుకంటే ఆయన ప్రతికూలతలను తొలగించి శుభాన్ని అందిస్తారు. గణపతి మూర్తి లేదా చిత్రానికి కుంకుమ, పంచామృతం అర్పించండి. పువ్వులతో అలంకరించండి. దీపం వెలిగించి ధూపం మరియు నైవేద్యం, పండు లేదా మిఠాయి సమర్పించండి. ఓం గణేశాయ నమః అని 3 లేదా 11 సార్లు జపం చేయండి. 4. లక్ష్మీ పూజ. ధనలక్ష్మి, సుఖ, సంపద దైవం. పూజస్థలంలో చిత్రాన్ని పెట్టండి. పువ్వులు, నైవేద్యాలు, పంచామృతం, దీపాలు ఏర్పాటు చేయండి. దీపాలను ఆరంభం నుంచి చివరి వరకు వెలిగించండి. ఇది శుభాన్ని సూచిస్తుంది. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని జపం చేయండి. 5. దీపాలను వెలిగించడం. ప్రతి గది, ఇంటి ద్వారం వద్ద చిన్న దీపాలను వెలిగించండి. దీపాల వెలుగు ఇల్లు, ఆత్మను, మనస్సును శుభ్రం చేస్తుంది. ఈ దీపాలను రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వెలిగించండి. 6. ఆరాధన. గణపతి, లక్ష్మీ ఆరాధన చేయండి. జై గణేశ, జై లక్ష్మీదేవి అని జపం చేయండి. పూజ ముగిశాక పండ్లు, నైవేద్యాలను కుటుంబ సభ్యులతో పంచుకోండి. 7. ముఖ్య సూచనలు. పూజ సమయంలో శ్రద్ధగా శుభావస్థలో ఉండాలి. మోకాళ్లపై కూర్చుని పూజ చేయడం మంచిది. చిన్నపిల్లలతో కలిసి పూజ చేయడం శుభం కలిగిస్తుంది. దీపావళి పూజ సూర్యాస్తమయం తర్వాత చేయడం ఉత్తమం. మీకు వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.